హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ రాగి బనానా పోరిజ్. ఇది 6 months దాటిన పిల్లలకి పెట్టడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి మంచి కాల్షియం, ఐరన్ అండ్ న్యాచురల్ వెయిట్ గ్రోత్ అవుతూ ఉంటారండి. ఎప్పుడు హోమ్మేడ్ పెట్టడానికి ట్రై చేయండి. ఇది వచ్చి స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అండి. ఈ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ ఒక 2 spoons తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసి ఎటువంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బయట దొరికే ఇన్స్టెంట్ ప్యాకెట్స్ కానీ సెర్లాక్స్ కానీ అలాంటివి అసలు యూజ్ చేయకండి. ఎప్పుడూ న్యాచురల్గా హోమ్మేడే యూజ్ చేయండి. అలాంటి రెసిపీస్ కోసం క్రియేట్ చేసిందే హ్యాపీనెస్ ఈజ్ హోమ్మేడ్. ఇలా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. నేను స్టీల్ యూజ్ చేస్తున్నాను. ఈ స్టీల్ బౌల్లో కొన్ని వాటర్ వేయండి. ఒక 1/2 glass వేసాను. అవి బాగా హీట్ అవ్వాలండి. బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఈ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ తీసుకొని ఎటువంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే లంప్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఇది అవుతూ ఉంటుంది. ఈలోపు మనం వేరే ప్రాసెస్ చూద్దాం. ఒక బనానా తీసుకున్నానండి. నేను చక్కెరగెల్లి బనానా తీసుకున్నాను. దీన్ని పీసెస్గా చేసి స్మాషర్తో బాగా స్మాష్ చేయాలి. నేను మా పాపకి 8th month వచ్చింది కాబట్టి నేను స్మాష్ చేస్తున్నానండి. 6 months పిల్లలకైతే మిక్సీ జార్లో వేసి బాగా పేస్ట్ చేసి యూజ్ చేయండి. చక్కెరకెలియే యూజ్ చేయండి, పిల్లలకి చాలా హెల్దీ. ఇది బాగా పేస్ట్లా అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఓకే, మనకి రాగిది కూడా అయిపోయిందండి. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని, నేను వెండి బౌల్ యూజ్ చేస్తున్నాను. హాట్ది వెండి బౌల్లోకి వేసుకొని కూల్ అయిన తర్వాత తినిపిస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి పిల్లలకి. ఓకే, ఇందులో మనం ముందుగా మిక్స్ చేసుకుని పెట్టుకున్న స్మాష్ చేసుకున్న బనానా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని అంతేనండి, ఇది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ బాగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.